హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనమైతే రాజమండ్రిలో ఉన్న శ్రీ రాఘవ ఎంటర్‌ప్రైజెస్‌లో ఉన్నామండి. ఇంట్లోనే ఉంటూ వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి. వెల్వెట్ పెన్సిల్స్ అనమాట. అంటే మనకి ఇలా ఎంప్టీగా ఉన్న పెన్సిల్స్‌ని మనం ఇలా కలర్ పెన్సిల్స్‌గా మార్చడమేనండి. ఆ కలర్ పెన్సిల్స్‌గా ఎలా మార్చాలి, ఏమిటి అన్నది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. అందుకే వీడియో తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీగా మనం ఇవి తయారు చేయొచ్చండి. ఇప్పుడైతే అడ్రెస్ చూపిస్తూ క్లియర్‌గా చెప్తాను. ఒక్కసారి చూడండి. రాజమండ్రి సిటీఆర్ఐ దగ్గర దానవయ్య బాబు గుడండి. దానవయ్య బాబు గుడి అంటే ఎవ్వరైనా చెప్తారు. ఇది కోరి మార్కెట్ రోడ్ అండి. ఇది లాలా చెరువు వెళ్ళే రోడ్డు. లాలా చెరువు వెళ్ళే రోడ్‌లో 5వ బిల్డింగేనండి. మీకు ఇంకా అడ్రెస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఇప్పుడైతే నేను తీసుకువెళ్తాను. నాతో పాటు రండి మరి. చూడండి ఇక్కడ దానవయ్య బాబు గుడి కనిపిస్తుంది కదా! ఇది లాలా చెరువు వెళ్ళే రోడ్ అండి. లాలా చెరువు వెళ్ళే రోడ్‌లో 5వ బిల్డింగేనండి. ఇలా వచ్చిన పెన్సిల్స్ కూడా మీరు తీసుకుంటారా? ఇలా వచ్చినాయి అంటే ఓపెన్ చేశాక ఇంకో విషయం ఏంటంటే ఆఫీసు, ఇల్లు ఇదేనండి. 4, 5 రోజుల్లో ఈ పెన్సిల్స్ ఎన్ని చేయగలుగుతున్నారు? 8,000, 9,000 చేయగలిగాను. 8,000, 9,000. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా వీలుని బట్టి చూడండి టైం అయిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు మనం రొటేట్ ఆగిపోయింది కాబట్టి డోర్ ఓపెన్ చేసుకొని మనం మాట్లాడుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మనమైతే శ్రీ రాఘవ ఎంటర్‌ప్రైజెస్ లో ఉన్నామండి. ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు మంచి అవకాశం అండి. ఈ వెల్వెట్ పెన్సిల్స్ ఎలా తయారు చేయాలన్నది చెప్తామండి. చూడండి ఇలా ఎంటీగా ఉంటాయి కదా పెన్సిల్స్. ఇలా ఎంటీగా ఉన్న పెన్సిల్స్ ని మనము ఇలా కలర్స్ వేయాలి. ఇలా కలర్స్ వేయాలండి. ఇలా కలర్స్ వేసి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసి ఇంకొకటి ఏమిటంటే మనం మార్కెట్ తిరిగి మార్కెట్ లో కొట్టుకి వెళ్ళి మనం మార్కెట్ లో సేల్ చేయక్కర్లేదండి. మేడం మీకు తెచ్చిచ్చేయచ్చు. తీసుకొచ్చి మీరు ఇంట్లో ఇలా ఇలా తీసుకెళ్లిన పెన్సిల్స్ ని ఇలా కలర్స్ పెన్సిల్ గా మార్చి మీరు చక్కగా తీసుకొచ్చి మేడం వాళ్ళకి ఇచ్చేయొచ్చండి. దీని పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తూ చెప్పబోతున్నాను. ఈ వీడియో అలా లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే ఆఫీసు, ఇల్లు ఇదేనండి మేడం గారు ఇల్లు. అటువైపు ఉంటారనమాట. ఇదంతా కూడా ఆఫీస్ అండి. ఇంకోటి ఏంటంటే మేడం ఆన్లైన్ లో దూరంగా ఉన్న వాళ్ళు ఎలా మేడం? వీడియో కాల్స్ చేసి ఫస్ట్ వర్క్ చూసుకుంటే ఎవరన్నా అంటే ఆ సరౌండింగ్స్ ఎవరైనా మనకి కస్టమర్స్ ఉంటే కస్టమర్ నెంబర్స్ ఇస్తాం. వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాళ్ళకి జెన్యూన్ అనుకుంటే ప్రైస్ లిస్ట్ అంతా కూడా చెప్తాం. జస్ట్ ఒక 5,000 మనకి ఫోన్ పే చేస్తే 5,000 to 10,000 ఫోన్ పే చేస్తే నేనే తీసుకెళ్లి ఇస్తాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి రా మెటీరియల్ ఇచ్చి అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ లో పంపించేసాం ఆన్లైన్ కస్టమర్ కి. చాలా మంది ఏం చేస్తున్నారు మన పేరు చెప్పి ఆన్లైన్ లో అమౌంట్ చేయించుకుంటున్నారు. సో ఇలా కాకుండా ఇప్పుడు ఏపించుకున్నారు వాళ్ళకి రావట్లా తిరిగి మళ్ళీ మనకి ఫోన్ చేస్తున్నారు కస్టమర్. అవును. అలా కాకుండా ఆన్లైన్ లో నేనే మాట్లాడతా. ఒక్కటే నెంబర్. వేరే నెంబర్స్ నుంచి వచ్చిన రాఘవ ఎంటర్ప్రైజెస్ నుంచి చేసాము. జాగ్రత్త పడండి. కూడా ఇబ్బంది లేకుండా అంటే చాలా మంది చిన్న పిల్లలతోటి లేదా ఇంట్లో పంపించిన వాళ్ళు ఉంటారు బయటికి. సో అలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వీడియో కాల్స్ అయి చూసుకొని వర్క్ అంతా నచ్చింది కస్టమర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. ఆ సరౌండింగ్స్ ఎవరన్నా ఉంటే లేకపోతే లేదు. వీడియో కాల్స్ లో ఇది వర్క్ డీటెయిల్ గా చూపిస్తాం. ఎంత వీడియో కాల్ లో చూపించినా కస్టమర్ కి లైవ్ లో చూడకుండా తెలియదు కదా. అవును. మనం ఆన్లైన్ లో పేమెంట్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ లో పంపించేస్తాం. వాళ్ళు ఎలా చేయగలుగుతారు? అవును. చేసావా? ఆన్లైన్ లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 5,000 to 10,000 మనకు ఫోన్ పే చేస్తే నేనే తీసుకెళ్లి హోమ్ డెలివరీ ఇచ్చి వర్క్ చూపించి వాళ్ళకి ఎలా చేసుకోవాలో టిప్స్ ఇచ్చి వస్తాం. మనం ఆన్లైన్ లో పంపించేసాం. ఆన్లైన్ లో పేమెంట్ చేశారు కదా మనం పంపించేసాం అని చెప్పి మనం చేతులు అంటే చాలా మోసాలు అనేది జరుగుతుంది. పెన్సిల్ ప్యాకింగ్ అని చెప్పి మొన్న ఎవరో 47,000 వేయించుకున్నారంట. మీదేనా అండి అని చెప్పి మనకి ఫోన్ చేశారు. సో ఇలాంటివి 1-2 సార్లు కస్టమరే చూసుకోండి. ఎవరు కాదా అనేది స్క్రీన్ పైన చూడండి నెంబర్ ఉంది. ఆ ఒక్క నెంబరే ఉంటుందండి మన శ్రీ రాఘవ ఎంటర్ప్రైజెస్ కి. వేరే నెంబర్స్ అసలు ఏమీ లేవు. ఈ ఒక్క నెంబరే ఉంది. ఒక నెంబరేనండి. జాగ్రత్త పడండి. పర్సనల్ నెంబరు అదే, ఆఫీస్ నెంబరు అదే. మేడం ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీ బిజినెస్ స్టార్ట్ చేసి? 8 కంప్లీట్ అవి 9 వచ్చినాయండి. 9 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చెప్పండి మేడం. కస్టమర్ కూడా వచ్చారు చూడండి. కస్టమర్ ఎంత స్టాక్స్ తీసుకొస్తున్నారు. కస్టమరా మేడం? అవునండి, వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చింది. ఓకే, ఇలా ఉన్న పెన్సిల్స్ ని ఇలా తయారు చేసి తీసుకొచ్చుకుంటున్నారు. చెప్తున్నాను కదండి. చూడండి అసలు ఆ మేడం తయారు చేసి తీసుకొచ్చారంట. ఆవిడ కూడా ఇంటర్వ్యూ చేసేద్దాము, పూర్తి వివరాలు ఆవిడని అడుగుదాము.
ఇలా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చారండి ఇలా పట్టుకెళ్ళిన పెన్సిల్స్ ని. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఈ బిజినెస్. పిల్లలు చక్కగా స్కూల్ కానీ కాలేజీలకు కానీ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇవి ఇంట్లో చేసుకోవచ్చండి. మీరు ఈ బిజినెస్ ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 3 సంవత్సరాలు బట్టి. రోజుకి ఎన్ని పెన్సిల్స్ అంటే ఒక 4-5 రోజుల్లో ఈ పెన్సిల్స్ ఎన్ని చేయగలుగుతున్నారు? 8,000 9,000 చేయగలిగాను. 8,000 9,000. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా వీలుని బట్టి ఒక రోజు పని అవ్వకపోతే 500 600 కూడా చేయగలను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత 8,000 9,000 4-5 రోజుల్లో చేయగలుగుతున్నారు. మీరు ఈ పెన్సిల్స్ ఇప్పుడు మేడం ఇలా ఈ పెన్సిల్స్ ఇస్తారు మీకు. అవునండి. ఇలా ఉన్న పెన్సిల్స్ ని అలా చేసి తీసుకొస్తారు. ఓకే, ఇంట్లో ఉండి చేసి తీసుకొచ్చారంట. లక్కీగా మనం వీడియో తీస్తున్నప్పుడు అయితే తీసుకొచ్చారు మేడము, మీకు చూపించడానికి కూడా వీలుగా ఉందండి. ఈ పెన్సిల్స్ లో కలర్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించండి. మనకు మేడం మాకు నచ్చిన కలర్స్ చేసుకోవచ్చా? నా దగ్గర ఉన్న కలర్ రిక్వైర్మెంట్ బట్టండి. ఓన్ మార్కెటింగ్ అయితే మీకు కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది. అవును, మీరు ఏదన్నా సరే మరి మాకు తీసుకొచ్చి ఇచ్చేసరే కాబట్టి మీ కలర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. ఏదైనా మీ మార్కెట్ తిరిగి తిరిగి అమ్ముకోక్కర్లేదు, మీకే తెచ్చివచ్చు కాబట్టి ఏ కలర్స్ చేసినా పర్వాలేదు. అమ్మ వారంలో 8,000 9,000 పెన్సిల్స్ చేస్తాను అంటున్నారు కదా, అంటే నెలకి ఎంత వస్తుంది మీకు? నెలకి నేను చేసుకున్న దాన్ని బట్టి ఉంటదండి. ఒక నెల ఒకలా చేసుకుంటాను కదా, ఒక నెల 15,000 తీసుకుంటాను, ఒక నెల 18,000 తీసుకుంటాను, ఒక నెల 20,000 తీసుకుంటాను. 15,000 తీసుకోవచ్చు, 18,000 తీసుకోవచ్చు, 20,000 వరకు మనం చేసిన పనిని బట్టి ఉంటుంది. చూసారు కదండి, మనం వీడియో తీస్తున్నప్పుడు లక్కీగా కస్టమర్ ఈ పెన్సిల్స్ తీసుకొచ్చారు. మీకు చక్కగా డెమో కూడా మేము ఇప్పించాము. ఇంకొకటి ఏంటంటే అందరిలాగా 30,000 సంపాదించవచ్చు, నెలకి 40,000 సంపాదించవచ్చు అనేమి చెప్పడం లేదండి. చెప్పట్లేదు మీన్స్ అండి, ఎవరు ఓపిక వాళ్ళది. మనం ఇప్పుడు వచ్చారు ఆవిడ విజయ గారు, ఆవిడ ఉన్నారు, ఆవిడ పిల్లల్ని పంపించుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆవిడ చేసుకోవాలి. ఒక నెల తక్కువ చేసుకుంటారు, ఒక నెల ఎక్కువ చేసుకుంటారు. మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి వస్తుంది ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక్కొక్క నెల లాస్ట్ మంత్ ఆవిడకి పిల్లల ఫీజు ఏదో కట్టుకోవాలి, ఎక్కువ చేశారు, 23,000 ఎంతో ఎర్న్ చేసుకున్నారు, 23,000. సో వాళ్ళ అమౌంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఇప్పుడు కష్టాన్ని బట్టి ప్రతిఫలం. మనకి డబ్బులు అవసరం ఉంది, ఒక 5,000 10,000 అవసరం ఉంది, వాళ్ళని వీళ్ళని అడగక్కర్లా. ఇది బిజినెస్, ఇలాంటి బిజినెస్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళని వీళ్ళని మళ్ళీ బారోయింగ్ తీసుకోక్కర్లా, అప్పులు చేసుకోక్కర్లా. దీనికే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఇదే కష్టపడి చేసుకుంటే ఆ ఎర్నింగ్ అనేది మీకు ఇందులోనే కనబడుతుంది. ఏదైనా మీరు ఓపిక్ గా చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. తీసుకున్నాము, పక్కన పెట్టుకున్నాము, స్విచ్ చేసాము, మాకు డబ్బులు వచ్చేయాలంటే రావు. దయచేసి అలాంటి వాళ్ళు అసలు కాంటాక్ట్ కూడా అవ్వద్దు. ఏదన్నా ఓపిక్ గా చేసుకునేటట్టు అయితే దీని మీద మేము ఎర్న్ చేసుకోవాలి. మేడం ఇప్పుడు ఈ మిషన్ కి, ఈ ప్లెయిన్ పెన్సిల్స్ కి మేము ఎంత ఇవ్వాలి ఇన్వెస్ట్మెంట్? అవును, మీకు మిషన్ వచ్చి 70,000 నుంచి ఉన్నాయి, 70,000 నుంచి ఉన్నాయి, 70,000 నుంచి ఉన్నాయి, 70,000 నుంచి 2,50,000 దాకా ఉన్నాయి. ఓకే, అది ఎందుకంత ప్రీమియం, ఎందుకంత హై అవుతుంది అని అంటే మీరు తీసుకునే అగ్రిమెంట్ ని బట్టి, టైం టెర్న్యూర్ ని బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, సో కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఇప్పుడు ఒక 80,000 ఉంది, 70,000 మిషన్ స్టాక్, రెగ్యులర్ స్టాక్ అనేది మనం కొనుక్కోవాలి. స్టాక్ అనేది ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అది రొటేషన్ లో ఉంటుంది. మీకు ఎటు తిరిగి బ్లాక్ అవ్వేది మిషన్ పెట్టే అమౌంట్. అగ్రిమెంట్స్ టైం టెర్న్యూర్ మారుతుంది, 6 months 1 year 1.5 years 2 మేడం ఇందులో అగ్రిమెంట్లు కూడా ఉంటాయి? ఉంటాయండి. అబ్బా, ఇప్పుడు నేనెవరో మీకు తెలియదు, నన్ను నమ్మి మిమ్మల్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టమంటాను? అంతే కదా. ఇప్పుడు 70,000 ఇచ్చి మనం మిషన్ కొనేసుకున్నాము, ఈ పెన్సిల్స్ కొనేసుకున్నాము, ఒక 5 నెలల వరకు పంపించి తర్వాత పంపించరు అని మనకు భయం ఉంటుంది. ఇందులో కూడా అగ్రిమెంట్ ఉంది, 100 రూపీస్ చాలా బాగా అగ్రిమెంట్ ఇస్తామండి. ఇంకేంటండి మీకు ఎంతకన్నా ప్రూఫ్లు ఏముంటాయి, అగ్రిమెంట్ కూడా రాస్తారు. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలి మేడం? ఇవి పెన్సిల్స్, రా పెన్సిల్స్. అవును, క్యూబ్స్ అండి ఇవి ఒక్కొక్క మిషన్ కి ఒక్కొక్క టైప్ లో ఉంటాయి. ఇది వచ్చి 3 holes, ఇది వచ్చి 4 holes. ఇలా కూడా ఉంటాయా మేడం? మారుతాయండి. ఓకే, మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ ని బట్టి మిషన్ ఎలా మారుతుందో దాని రా మెటీరియల్ కూడా మారుతుంది. పెన్సిల్ కి ఇలా పెట్టుకుంటాం, క్యూబ్ అనేది చేతిలో పట్టుకుంటాం, ఇది రొటేట్ చేసుకుంటూ పెన్సిల్ అనేది పెట్టుకుంటాం. చూడండి ఎలా పెడుతున్నారో. మీరు మాకు అలవాటు ఉంది కాబట్టి తొందరగా అవుద్ది. మీ కస్టమర్ కి స్టార్టింగ్ ఇలా వచ్చేసేయాలంటే రాదండి, దయచేసి నేర్పిస్తారండి. మీరు ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం మీరు వస్తే డెమో ఇవన్నీ చూపిస్తాం. ఇది గమ్ అండి. అంటే గమ్ ఎక్కడ వరకు వేసుకోవాలి మేడం? ఎడ్జ్ ఆఫ్ ద టిప్, ఇది నిండే వరకు, ఇది ఎడ్జ్ లో వచ్చే వరకు గమ్ ఉండాలి. ఇక్కడ వరకు గమ్ ఉండాలి. అది మనం ఏ బాటిల్ తీసుకున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, గమ్ లో డిప్ చేసుకుంటాము.
మీకు ఇవన్నీ నేర్పిస్తారు. ఎక్సెస్ డ్రాప్ అవుట్ అంతా కూడా ఇందులోనే పడుతుంది. మనం బయట పడింది అని అంటే మళ్ళీ అవన్నీ తొక్కి మనమే జారి పడతాం. అవును, ఇవన్నీ డెమో మీకు నేర్పిస్తారండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం మిషన్ లో 30 సెకండ్స్ టైమర్ అనేది స్టార్ట్ అవుద్దండి. చూడండి ఇక్కడ టైమర్ ఒకసారి మనం ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తామో అప్పుడు టైమర్ అనేది వస్తుంది. ఓకే, ఆ 30 సెకండ్స్ అవే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. లోపల చూడండి మూవ్ అవుతుంది. దానికి మనం పెన్సిల్ పెట్టామా లేదా దానికి అదంతా కూడా అనవసరం. అవును, మీకు ఫస్ట్ లో కొంచెం ఇలా అనిపిస్తుంది కానీ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. అంతేనండి, వర్క్ అలవాటు పడితే బాగుంటుంది. అవును, చూడండి ఆ చిన్న చిన్న డ్రాప్స్ అన్ని పడే వరకు ఉంచారు. 30 సెకండ్స్ అవ్వింది, ఇది రొటేట్ అవ్వడం ఆగిపోయింది. చూసారా? సో డోర్ ఓపెన్ చేసుకుంటాము, పౌడర్ వేసుకుంటాం. మళ్ళీ ఇది కూడా డౌట్ చూడండి, కస్టమర్ కి ఇది కూడా డౌట్. ఎంత వేయాలి చూడండి ఒకసారి, ఎంత వేయాలో పౌడర్. నార్మల్ గా కస్టమర్ కి అయితే ఇది కూడా డౌట్. ఎంత వేయాలి మేడం? ఒక గుప్పుడు 2 గుప్పుళ్ళు అంతే. సో ఇలా ఉంది కదా, వేసాం కదా, దీన్ని ఇట్లా మూవ్ చేసుకుంటాము, స్టిక్ చేసుకున్నాము, డోర్ క్లోజ్ చేస్తాం. చూడండి అది మూవ్ అవుతుంది, అది రొటేట్ అవ్వుద్ది, పౌడర్ ఫ్లోక్ అవ్వుద్ది. మనము ఇలాంటి పెన్సిల్స్ పెట్టామండి. ఇలాంటి పెన్సిల్స్ మనకి కలర్ పెన్సిల్స్ గా వస్తాయి, వెల్వెట్ పెన్సిల్స్ గాను. చాలా ఈజీ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ బాక్సుల్లోని చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ అయితే 70,000 రూపాయల నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి మేడం? 70,000 నుంచి 2,50,000 దాకా ఉంది. 2,50,000 వరకు ఉన్నాయి ఈ మిషన్లు. చూడండి టైం అయిపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు మనం రొటేట్ ఆగిపోయింది కాబట్టి డోర్ ఓపెన్ చేసుకొని చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇలా ఉన్న పెన్సిల్స్ చక్కగా అలా వెల్వెట్ పెన్సిల్స్ గా వచ్చాయి. ఇందాక మనం మూవ్ చేసాం, అయినా సరే మళ్ళీ స్టిక్ అయిపోయినట్టు అయిపోయింది చూడండి. అవును, ఎవ్రీ టైం మనం మూవ్ చేసుకోవాలి. ఓకే మేడం, నాకు ఇంకొక డౌట్. ఇప్పుడు ఈ పెన్సిల్స్ ని ఎండలో పెట్టుకోవాలండి. ఈ క్యూబ్స్ మనం 100 ఇస్తాం. 3 హోల్స్ గానీ 4 హోల్స్ గానీ ఏదన్నా సరే 100 క్యూబ్స్ వస్తాయి. ఓకే, ఇవి అవినట్టు బ్యాచ్ వైజ్ 10 క్యూబ్స్ 20 క్యూబ్స్ మన ఫ్లెక్సిబిలిటీని బట్టి ఇలాంటి మీరు మాకు 100 ఇస్తామండి. ఓకే, ఇప్పుడు వీటిని ఎండలో ఎంతసేపు ఉంచాలి? మన క్లైమేట్ ని బట్టి. ఇప్పుడు బాగా ఎండగా ఉంది, ఒక 10 నిమిషాలు, పావు గంట, అంతే, 20 నిమిషాలు అంతే. అదే వర్షం పడుతుంది, ఫ్యాన్ గాల్లో గంట, గంటన్నర. ఇప్పుడు ఎండలో ఒక అరగంట పట్టింది అని అంటే ఫ్యాన్ గాల్లో 1 గంట. దానికి దీనికి డబుల్ ఆఫ్. చూడండి ఇక్కడ వరకు కూడా రావాలి. మేడం ఇంకొక డౌట్, ఇప్పుడు ఇలా చూడండి, ఇలా వచ్చిన పెన్సిల్స్ కూడా మీరు తీసుకుంటారా? ఇలా వచ్చినాయి అంటే ఓపెన్ చేశాక ఎంత గ్యాప్ ఉంది చూడండి, ఇది గ్యాప్ ఎక్కువ ఉంది. ఇది హోల్ లో మనకి 1/2 ఇంచ్ మాత్రమే మనకి వెళ్ళాలి. ఓకే, ఎక్కువ వెళ్ళకూడదు. గమ్ము సఫిషియెంట్ గా లేదు కాబట్టి మీకు గ్యాప్ పెట్టి చూపించా, ఇలా చేసుకోకూడదు అని. ఇలా చేయకూడదని మీరు ఇప్పుడు చూపించారు. తడి మీద ఉంది కాబట్టి మనం పట్టుకుంటే పోతుంది. అవునవును, ఆరబెట్టాలి మరి 30 మినిట్స్ వరకు ఆరబెట్టాలి మనము. ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి. మీకు కలర్ ఆప్షన్ ఏమీ లేదు. ఏ కలర్ చేసి తెచ్చిచ్చినా మేడం వాళ్ళు తీసుకుంటారు. మీరేం గమ్ ప్యాకెట్ అనేది ఇలా ఉంటుంది. గమ్ ప్యాకెట్. ఓకే, మేము ఇప్పుడు మీ దగ్గర పెన్సిల్స్, పౌడర్, మిషన్, పౌడర్ కొనుక్కుంటారు. క్యూబ్స్ అనేవి కూడా కొనుక్కుంటారు. క్యూబ్స్ అనేవి రెగ్యులర్ గా కొనుక్కోరు. మేడం మిషన్ లో వేరియేషన్స్ అన్నారు కదా, ఎలా మేడం? ప్రైస్ లిస్ట్ అండి. అవును మేడం, 70,000 ఒకటండి. 70,000 మిషన్. దానికి వచ్చి 6 months అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ 6 months 20,000 to 30,000 రెన్యువల్ చార్జెస్ ఉంటాయి. ఓకే, 1 lakh. ఇది వచ్చి 1 year 30,000 to 40,000 రెన్యువల్ చార్జెస్. ఓకే, 1,50,000. ఇది వచ్చి 1.5 year అగ్రిమెంట్, 40,000 to 60,000. ఓకే, ఎవ్రీ 1.5 year. 2,50,000. 6 years అగ్రిమెంట్. ఓకే, ఇటువైపు అన్ని మిషన్ కాస్ట్ అండి. ఇయర్స్ అగ్రిమెంట్ టర్మ్స్. అవును, ప్రైస్ ఇది ఆఫ్టర్ 6 years. అప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు చెప్తాం. 50-50 ఛాన్సెస్. ఓకే, ఇప్పుడు మేడం పెన్సిల్ ఒకటి ఎంత ఉంటుంది? మీకు ఒక పెన్సిల్ ప్రైస్ వచ్చి 2 రూపీస్ 50 పైసా అవుతుందండి. ప్లస్ 30 పైసా పౌడర్,
ప్లస్ 10 పైసా గమ్, టోటల్ 2 రూపీస్ 90 పైసా అవుతుంది ఒక పెన్సిల్ తయారీ ఖర్చు. ప్లస్ 50 పైసా మార్జిన్ కలిపి మేము 3 రూపీస్ 40 పైసాకి మీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం ఒక్క పెన్సిల్ వితౌట్ ఎనీ డ్యామేజెస్. ఈచ్ పెన్సిల్ కి 3 రూపీస్ 40 పైసా నేను పే చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ డ్యామేజెస్ ఉన్నాయి అనుకుందాం, అందరికి పర్ఫెక్షన్ రాదు, అందరూ కరెక్ట్ గా చేస్తారు, అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేసినాయని నేను చెప్పను. అవును, ఇప్పుడు ఒక 4000 పెన్సిల్స్ మీకు ఇచ్చాము, అందులో డ్యామేజెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెన్సిల్ కలర్, నాకు ఎగ్జామ్ తో టిప్ తప్ప దాని పెన్సిల్ కలర్ అనేది ఎలివేట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న రిక్వైర్మెంట్ అదొక్కటే. అవును, ఎగ్జామ్ తో టిప్ కాకుండా మనం చేతులు తగలచ్చు, మనం కంగారుగా చేసినప్పుడు గమ్ము సరిగ్గా డిప్పింగ్ చేయకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్, ఏదన్నా డ్యామేజ్ రావచ్చు. అప్పుడు మరి 3 రూపీస్ 40 పైసా మరి పోయినట్టేనా అండి అని అంటే, దీంట్లో కస్టమర్ ఎగ్జామ్షన్ కి మేము 2 రూపీస్ 50 పైసా పే చేస్తాం రీబ్యాక్. ఓకే, టోటల్ వేస్టేజ్ అనేది కూడా కస్టమర్ కి లేదు. మా రిక్వైర్మెంట్ అండ్ మేము ఇచ్చే ఫెసిలిటీ ఏంటి అంటే, ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి. అవును, ఇవాళ మిషన్ తీసుకొని స్విచ్ చేసాము, మాకు పని రాలేదు అంటే 1 డేలో వచ్చేసే పని కాదండి. కాదు. అవును, ఇప్పుడు మనం అలా రోజు చేస్తుండగా బై హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ వస్తుంది పని. అవును, మేము ఇవాళ తీసుకొని మాకు ఇవాళే వచ్చేయట్లేదు పని అని అంటున్నారు చాలా మంది కస్టమర్స్. అవును, ఇంత ఇదిగా చెప్తున్నా సార్. అవును, సో అదొకటి స్టార్టింగ్ 4000 పెన్సిల్స్ నుంచి స్టార్ట్ అవుద్దండి మీకు స్టాక్ అనేది. అవును, మీరు ఒక 7000 6000 కి వెళ్ళేసరికి మీకు వర్క్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవ్రీ 4 టైమ్స్ కి స్టాక్ అనేది మీరు 1000 ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అని బట్టి. అవును, దయచేసి పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి, వీడియో మొత్తం చూసి కాల్ చేయండి. వీడియో మొత్తం చూడండి. వీడియో చూడకుండా చాలా మంది జాబ్స్ అని అడుగుతున్నారు. జాబ్ కాదు, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన రాఘవ ఎంటర్ప్రైజెస్ కి పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఒక్కటే ఉంది. వేరే కాల్స్ నుంచి వస్తే లిఫ్ట్ చేయకండి, అది రాఘవ ఎంటర్ప్రైజెస్ అయితే కాదండి. మేడం, అగ్రిమెంట్ ప్రాసెస్ అన్నారు కదా, అది ఎలా మేడం? 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మీకు విత్ నోటరీ ఇస్తాము. ఓకే, మనం మాట్లాడుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇంతకన్నా మీకు ప్రూఫ్లు ఏముంటాయండి బాబు?